బెనీ చిన్న చేప చిక్కింది. అలాగే అండి. అన్న లిఫ్ట్ ఇవ్వండి అన్న లిఫ్ట్ అన్న. నిన్న ఒక బండి నుంచి తోసేశారే, ఆ బండి ఆడిపోతుందా? నన్ను 2 బండుల్లోంచి తోసేశారు. నువ్వు దేని గురించి అడుగుతున్నావు? వెనకాల బండి తోసేశారే, ఆ వెనకాల బండి ముందు బండి ఎక్కడికి పోతుందా? వెనకాల బండి వెళ్లే చోటుకే వెళ్తుంది. వెనకాల బండి ఎక్కడికి వెళ్తుందా? ముందు బండి ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్తుంది. మరి ముందు బండి వెనకాల బండి వెళ్లే చోటుకే వెళ్తుందయ్యా. రే యదవా, 2 బళ్ళు ఒకే చోటుగా వెళ్తున్నాయి. అవును. ముందు అది చెప్పి తగలడు. అది చెప్తే నన్ను తోసేస్తారు. నేను చెప్పను. నేను తోయన్లే గానీ నువ్వు చెప్పు. ఫ్రెంచ్ కాస్టిల్ కి. బెన్నీ గట్టిగా పట్టుకో. దేనికి? మీరు కూడా నన్ను తోసేసి వెళ్తున్నారు కదా. నేనెవరో తెలుసా మీకు? సారీ డాక్స్, మాట్లాడను. నేనేమీ మాట్లాడను. నడుచుకుంటూ వెళ్ళిపోతాను. క్లూ అని రాస్తుంది కానీ ఇదేంటో అర్థం కావట్లేదే. ఏ భాషది? మానిక్ భాష. అర్థం కాకే కదా చూస్తున్నావు. ఇది స్పానిషా ఫ్రెంచా చూడు. కాదు. ఏం చదివేసా? ఏమీ అర్థం కాలేదు. ఇది చెప్పడానిక లాక్కున్నావు. ఇందా నువ్వు చూడు. ఇంగ్లీష్ లాగే ఉంది కానీ నో ఐడియా. స్పానిష్ కాదు, ఫ్రెంచ్ కూడా కాదు. ఒకవేళ లాటిన్ అయింటుందా? ఉండు ఏంటి? ఒక నిమిషం అలాగే ఉండు. ఏంట్రా? 7th row 13th rack. వాట్? అదోన చూడు. ఐ నో దిస్. ఇది మిర్రర్ ట్రిక్. ఒక్కటి ఇచ్చానంటే అన్ని కనిపెట్టిన తర్వాత చెప్పు. 7th row 13th rack. రండి వెళ్దాం. Come on. సతీష్ 13th rack. ఎందుకు బాస్ ఇలా భయపడుతున్నాడు? సతీష్, చెప్పేది విను, కంగారు పడద్దు. అమ్మయ్యా, తాళం దొరికింది. సూపరు. బెన్నీ, ఇల్లేంటి మాడిపోయిన పెనంలా ఉంది? మనం ఏమైనా కాపురం చేయడానికి వచ్చామా? పట్టుకుని పొడిచేసి పోతా ఉంటాం. రా ఆగో,
లోపలికి వెళ్దామా లేక వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేద్దామా? నువ్వే చెప్పు. లోపలికి వెళ్దాం రా. వద్దొద్దు, బయటే వెయిట్ చేద్దాం. అవును మధ్య మనం ఇక్కడ వెయిట్ చేసేటప్పుడు వాళ్ళు వెనక నుంచి ఎస్కేప్ అయిపోతే ఏం చేద్దాం? నువ్వు బాగా కన్ఫ్యూజన్లో ఉన్నావు. రా లోపలికి పోదాం రా. ఏంట్రా అది 3 డోర్లకి ఎగ్జిట్ వేసింది? 3 ఎగ్జిట్ డోర్స్ కావు, ఎందుకంటే 3 డోర్స్కి కీ పెట్టే ఆప్షన్ లేదు, చూసావా? ఎగ్జిట్ డోర్ ఇంకెక్కడో ఉంది. అయితే ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళాలి? ఎగ్జిట్ డోర్ కీ మీ దగ్గర ఉంది, కానీ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంది? విచ్ వే డు వి గో? ఏంట్రా ఇంగ్లీష్ పాట పాడుతున్నాడు? మరి ఇంగ్లీష్ పాట పాడుకుంటే ఇళయరాజా పాట పాడతాడా? ఇరిటేట్ చేస్తున్నాడు రా. సార్ వన్ క్లూ ప్లీజ్. క్లూ? చాలా తలుపులు, ఏం మార్చేదారులు, దారి తప్పితే పరలోకం ఖచ్చితం. లెవెల్ 3 మిస్ రానా. కలిసి వెతుకుదామా విడివిడిగా వెతుకుదామా? వీడితో కలిసి వెతుకుదాం అంటేనే విడిగా వెతుకుదాం అంటాడు. కలిసి వెతుకుదాం. సరేనా? మారిపోయాడా? వద్దొద్దు, విడివిడిగా వెతుకుదాం. నువ్వు అటెల్లో నేను ఇటెళ్తా. ఈడు మారడు. ఆగో, అయ్యయ్యో, నువ్వు ఇటెల్లో నేను అటెళ్తా. అప్పుడే కరెక్ట్గా ఎత్తగలం. ఆర్డర్ చేశాను మైండ్ వాయిస్లో మాట్లాడా చేసే ఒక సరే. ఏయ్, ఏంటి అంతలోనే ఎస్కేపోయాడు? మనం సపరేట్గా వెతికితే ఎగ్జిట్ డోర్ని కనిపెట్టేయచ్చు. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఏంటి అన్ని బాస్ వచ్చిన చోటుకే వచ్చేసావు. మన చుట్టూ తలుపులే ఉన్నాయిరా, బయటికి ఎలా వెళ్ళాలరా? బాస్, మన ఇద్దరు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు. కాళ్ళని స్ప్రెడ్ చేయండి. గుడ్డ బాస్, భయపడి సస్తున్నారే. ఇలా మల్టిప్లై చేద్దాం. రెడీనా బాస్? రేయ్, ఏం చేస్తున్నావురా? బాస్, మనం వెళ్ళడానికి ముందు ఇలాంటి మార్క్ వేసామనుకోండి, మళ్ళీ ఇదే దారిలోకి రాకుండా వేరే దారి వెతుక్కొని వెళ్ళొచ్చు. ఎలా ఉంది? అరే రండి బాస్, ఏం తెలియకపోయినా అన్ని తెలిసినట్టే ఆలోచిస్తారు. అన్నా ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలన్నా? బయటికి వెళ్ళాలా? ఈ దెయ్యాల కొంపలో మన చావు దెయ్యాల చేతిలోనే ఉందనుకుంటాను రా. అక్కడ చూడన్నా, ఎవరో మార్క్ పెట్టి వెళ్ళారు. రేయ్, ఎవరో కాదురా, మన సతీషే. మనం కరెక్ట్ గా రావడం కోసం మార్క్ పెట్టి వెళ్ళినట్టున్నాడు. నువ్వు బాగా ఏడతావుగా, ఏరు. ఇక నువ్వు ముయ్యి నోరు. సర్లే, వెళ్ళు. రెండో మార్క్ని వేసేసాం. ఎక్కడవుతుంది? రూట్ ఎంత క్లియర్ గా ఉందో చూసావా? మన మించిన వాళ్ళు లేరు. నాకు తెలిసి డోర్ ఇటువైపే ఉంది. ఓకే, డెడ్ ఎండ్.
ఏంటి మధ్య దీన్ని నువ్వు పొడవకూడదు. నువ్వు పొడిచేటప్పుడు ఒకడు అడ్డుకుంటాడు, ఆ అన్ని నువ్వు పొడవాలా. దీన్ని నేనే చంపాలా. తీసుకో, అయితే నువ్వే చంపు. బుద్ధుందా నీకో? ఆడు అడ్డుకోవడానికి రాలేదుగా, అప్పుడు దీన్ని ఎందుకు చంపాలా? ముందు వాడిని ఎత్తుకుదాం, ఆడి కళ్ళ ముందే దీన్ని వేసేద్దాం. రా రా. అయ్యయ్యో మదే, బాగా చెడిపోయావు మదే. మనం పోయే చోటికంతా తీసుకెళ్తావా ఏంటి? ఏం చేయాలి? ఇదిగో దీంతో కట్టిపడేసిరా. దీంతోనా? ఏంటబ్బా లుక్కు? కొత్త ఖర్చీఫ్, లైట్ గా ముక్కు మాత్రమే చీదా. యా, నువ్వు ముక్కుని చీదవా? చేతులు కట్టాయి. చేతులు కడితే కాళ్ళు ఫ్రీగానే ఉంటాయిగా, పారిపోతే? అప్పుడు కాళ్ళు కట్టాయి. కాళ్ళు కడితే చేతులు ఫ్రీగానే ఉంటాయిగా, విడిపించుకుని పారిపోతే? అంకుల్, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి వెతుక్కొని రండి ప్లీజ్. చూసావా మదే, నీతో తిరగడం వల్ల ఇది నన్ను కూడా మెంటల్ అనుకుంటోంది. దీన్ని మనతోనే తీసుకురా, అదే కరెక్ట్. రా. ఇంతకు ముందు నేను చెప్పింది కూడా అదే కదరా. రా. రా. ఏయ్, రమ్మంటున్నానుగా. మర్యాదగా ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే గొంతు కోసేస్తా. తీసుకురా తీసుకురా, ఊరికే గోల చేయకో. రా. చూసావా మదే, ఈడెంత టీవీగా నుంచున్నాడో. ఒంటరిగా వచ్చి దొరికాడు రా బిడ్డ. ఏ మదే, డైలీ జిమ్ కు వెళ్తానని నన్ను మోసం చేస్తావు కదా, ఇప్పుడు నిజంగానే ఫైట్ సీన్ వచ్చింది. నీ పర్ఫార్మెన్స్ చూపించు. ఇటు పక్కకి రాయా. మగాడు అయితే తాకి చూడరా. చూడు బెన్నీ, ఒక అమ్మాయి కోసం ఇద్దరు కొట్టుకొని చావడం ఎందుకు? దానికే నువ్వు చావచ్చుగా. లేదు ఊరికే అన్నా, మనం ఇద్దరు ఒక పోటీ పెట్టుకుందాం. ఆ పోటీలో నువ్వు గెలిస్తే ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు గెలిస్తా ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది. ఎలా చూసుకున్నా అమ్మాయి మనకే. నేను పోటీకి రెడీ. వినయ్, రెండు మనకు ఫేవర్ గానే చెప్తున్నాడు, తేడాగా లేదు. ఏయ్, మెంగళక మంగళవారం అనకరా, ఆడు కరెక్ట్ గానే అంటున్నాడు రా. నేను పోటీకి రెడీ. ఏంటి పోటీ? ఇద్దరులో ఎవరు పిచ్చ మాస్ సాంగ్ పాడతారో వాళ్లే గెలిచినట్టు. ఏంది? రేయ్, మేము మాస్కే మాస్ నేర్పించే వాళ్ళం రా. మా దగ్గర అట్లా. మావా, మోగించు మోత.